నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. అసాంఘిక అరాచక శక్తుల ఆటలు కట్టించడంలో కీలక భూమిక పోషించేది పోలీస్. కానీ జిల్లా కేంద్రమైన ఏలూరులో గత కొద్ది రోజులుగా విచ్చలవిడిగా ఏలూరు క్లబ్లో 21 కార్స్ పేకాట నిర్విరామంగా యథేచ్ఛగా ఆడుతున్నా కూడా పోలీస్కి కనీసం చలనం లేదని కూడా ఏలూరులో పెద్ద చర్చ నడుస్తుంది. గత 2 రోజులుగా పోలీస్ అంతా వైజాగ్ వెళ్ళటం వల్ల ఏలూరులో కొంత క్లబ్లో పేకాటకి తిరుగు లేకుండా పేకాట ఆడే ప్రక్రియ కొనసాగింది. నిన్న ఆదివారం తర్వాత ఈరోజు పేకాట యథావిధిగా బయట ప్రాంతాలు అంటే తెలంగాణకు సంబంధించిన చాలామంది వ్యక్తులు ఏలూరు క్లబ్లో మకాం చేశారు. ప్రతిరోజు దాదాపుగా 150 మంది ఈ పేకాట్లో నిమగ్నమై ఉంటున్నట్టు కూడా మనకున్న సమాచారం. 10,000, 25,000, 50,000 ఈ బ్యాంకుల్లో పేకాట విపరీతంగా, అసలు వాళ్ళ జోలికి వెళ్ళేవారు లేరు అనే ధీమాలో ఏలూరు క్లబ్లో పేకాట కొనసాగుతూ ఉంది. 25,000 బ్యాంకుకి 6 టేబుల్స్, 50,000 బ్యాంకుకి 4 టేబుల్స్, ఇట్లా విచ్చలవిడిగా పేకాట నిర్విరామంగా కొనసాగుతుంది. నిన్న ఆదివారం నుండి ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు ఏలూరు క్లబ్లో. ఒకప్పుడు టీలకే పరిమితమైన ఏలూరు క్లబ్బు ఇప్పుడు ఉచిత భోజనాలు, పేకాట రాయళ్ళకి ఉచిత భోజన సదుపాయం, ఉదయం టిఫిను, మధ్యాహ్నం నాన్ వెజ్తో భోజనాలు, సాయంత్రం టిఫిన్లు, స్నాక్స్, ఒక షెడ్యూల్ పెట్టుకుని ఏలూరు క్లబ్లో పేకాట రాయళ్ళకి సకల సౌకర్యాలు. కొత్త ట్విస్ట్ ఏంటంటే ఏలూరు క్లబ్లో ఈ క్లబ్బు స్థాపించిన నాటి నుండి మద్యంకి వ్యతిరేకం. మరి పూర్వీకులు చాలామంది సీనియర్ సిటిజన్స్ చెబుతూ ఉంటారు. ఏలూరు నగరంలో మహాత్మా గాంధీ గారు గాంధీ స్కూల్కి వచ్చినప్పుడు ఆన్ ది వే వెళుతూ మరి ఇక్కడ టౌన్ హాల్గా ఆనాడు రూపాంతరం చెందిన టౌన్ హాల్లో కూడా కొద్దిసేపు ఆగేరు అని ఒక ప్రచారం, అంటే పూర్వీకులు కొంతమంది చెబుతుంటారు. ఈ మద్యానికి గాంధీ గారు పూర్తి వ్యతిరేకి, కంప్లీట్గా వ్యతిరేకంగా గాంధీ గారు ఉండేవారని, మరి అలాంటి టౌన్ హాల్కి మరి ఆనాడు పెద్దలు అంటే స్థానికులు, పూర్వీకులు, ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు ఏలూరులో మరి దారిలో వెళ్తూ ఈ క్లబ్ దగ్గర కూడా వారు ఆగి వెళ్ళారనేది ఒక సమాచారం, పూర్వీకులు చెప్తున్నారు ఇది. అయితే అట్లాంటి మహాత్మా గాంధీ గారు అడుగుపెట్టిన ఈ టౌన్ హాల్ ప్రాంగణంలో మద్యానికి పూర్తిగా వ్యతిరేకం. మహాత్మా గాంధీ గారు వ్యతిరేకంగా కూడా ఉద్యమాలు జరిగాయి మద్యానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మరి ఏలూరులో మరి అలాంటి క్లబ్బులు ఈవేళ మద్యానికి రెక్కలు వచ్చాయి. లెక్కర్ లేనిదే ఏలూరు క్లబ్లో పేకాట రాయలకి జోష్ లేదట. సహజంగా ఏలూరు గెస్టుల కంటే తెలంగాణ గెస్టులు అసరాపేట కానీ, సత్తుపల్లి కానీ, అదేవిధంగా మన జిల్లా బోర్డరు చింతలపూడి, జంగారెడ్డిగూడెం, మిగిలిన ప్రాంతాలకు సంబంధించిన గెస్టులు కూడా ఏలూరు క్లబ్లో మకాం చేసి ఉంటున్నారు. దాదాపుగా రోజుకి 150 నుండి 200 వరకు ఏలూరు క్లబ్లో పేకాట ఆడుతున్నారు. మరి ఈ పేకాట నడిబొడ్డున ఉన్న ఏలూరు నగరంలో ఏలూరు క్లబ్లో పేకాట విచ్చలవిడిగా ఆడుతుంటే జిల్లా కేంద్రంలో ఉన్న పోలీస్ ఉన్నతాధికారులు మనకేమి తెలియదు, మాకేమి పట్టదన్నట్టుగా ఉన్నారని కూడా ఏలూరులో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మరి జిల్లా కేంద్రంలో పోలీస్ బలగాలు, పోలీస్ బాసులు ఏలూరులో ఉంటే ఏలూరు క్లబ్లో పేకాట ఆడుతుంటే పోలీస్ కనీసం కనుచూపు మేరలోనైనా తొంగి చూసే పరిస్థితి లేదంటే ఏ మేరకు అండర్స్టాండింగ్ ఉంది ఏలూరు క్లబ్కి, పోలీస్కి, ఏ విధంగా అంతర్గతంగా ఒప్పందాలు జరిగాయని కూడా ఒక ప్రచారం ఉంది. ఒక్క అడుగు ముందుకు వేసి ఏలూరు క్లబ్కి పోలీసు రావాలంటే ముందుగా ఏలూరు క్లబ్ ప్రెసిడెంట్కి కానీ, ఆ క్లబ్ సెక్రటరీకి కానీ ఫోన్ చేసి పోలీసులు మేము వస్తున్నాము, మీ వాళ్ళందరూ ఎక్కడో అక్కడ సర్దుకోండి,
మీరు సర్దుకున్న తర్వాత మేము వస్తాము అని ఈ క్లబ్ ప్రెసిడెంట్కి సెక్రటరీకి పోలీస్ చెబుతారట, మనకున్న సమాచారం ఇది. మరి ఈ పోలీసు ప్రెసిడెంట్కి చెప్పాలా, క్లబ్ సెక్రటరీ చెప్పాలని దాని మీద మీమాంస మధ్య మరి నిన్న రాత్రి అంటే ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఏలూరు క్లబ్ సెక్రటరీకి ఒక అగంతకు నుంచి ఫోన్ రావడం, ఆ ఫోన్ రావడంతోనే ఆ ఏలూరు క్లబ్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి వెంటనే ఈ ప్యాకెట్ క్లబ్ ఎవరైతే బ్యాంక్స్ లోపల ఆడుతున్నారో వాళ్ళకి ఫోన్ చేసి అర్జెంటుగా త్వరగా బయటికి రండి అని చెప్పి చెప్పడం, ఎక్కడో అక్కడ డబ్బులు జేబులు వేసుకుని హడావుడిగా ఎవరైతే స్టేర్లో లోపల ఉన్నారో వాళ్ళందరూ పరుగులు తీసుకుంటూ బయటకు వచ్చారని సమాచారం. ఈ విషయం తెలిసిన ఏలూరు క్లబ్ ప్రెసిడెంట్ వెంటనే జోక్యం చేసుకుని, ఎవరు చెప్పారు మీకు, పోలీస్ అంతా నా కనుసన్నల్లో ఉంది కదా, నీకెవరు చెప్తారు, పోలీస్ సెక్రటరీకి ఏం సంబంధం, ఏలూరు క్లబ్ ప్రెసిడెంట్తోనే పోలీస్ సంబంధాలు, ఏది చెప్పినా పోలీసు ముందుగా సమాచారం ఇచ్చేది ఏలూరు క్లబ్ ప్రెసిడెంట్కే అని ఈ క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీ మధ్య ఘర్షణ వాతావరణం జరిగినట్టుగా చాలా పెద్ద కేకలు, బొబ్బలు, అరుపులు నడిచిన సందర్భాలు జరిగినట్టుగా కూడా మనకున్న సమాచారం. ఇంతలో క్లబ్ సభ్యులు వచ్చి ఇద్దరి మధ్య వివాదాన్ని సర్దుబాటు చేసి ఇక రేపటి నుండి క్లబ్కు రామని చెప్పి శపథం చేసి ఏలూరు క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీ ఇద్దరు కూడా కలిసి వేరువేరుగా వెళ్ళిపోయారని తెలిసింది. శనివారం రాత్రి ఈ ఘర్షణ జరిగింది. ఆదివారం అయితే ఏలూరు క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీ కూడా ఈ క్లబ్కి రాలేదట, మనకున్న సమాచారం. మరి సోమవారం నాడు వచ్చారా అంటే వస్తున్నట్టుగా కూడా సమాచారం ఉందని కూడా మనకున్న సమాచారం. మరి ఇలా విచ్చలవిడిగా ఏలూరు క్లబ్లో పేకాట ఆడుతున్నారు, మద్యం విచ్చలవిడిగా స్వీకరిస్తున్నారు, భోజనాలు ఫ్రీ, ఒక యథేచ్ఛగా ఏలూరు క్లబ్లో జరుగుతుంటే పోలీస్ ఏం చేస్తుంది అనేది పెద్ద ప్రశ్న ఏలూరు నగరంలో పెద్ద చర్చకి దారిస్తుంది. మరి మొన్న ఏదో మొక్కుబడిగా వెళ్ళాము, మీరు వెళ్ళిపోండి మేము వస్తున్నాం అని చెప్పుకుని వాళ్ళని పంపించేసి వీళ్ళు వెళ్ళారు. ఇది పోలీస్ తంతు ఏలూరులో. మరి ఈ క్లబ్లో మరి అలాంటప్పుడు పర్మిషన్ ఇచ్చేయచ్చు కదా, విచ్చలవిడిగా పేకాట ఆడుకోవచ్చు అంటే చాలా చోట్ల పేకాట రాయలు రెడీగా ఉన్నారు, అన్ని చోట్ల రెడీగా ఉన్నారు. మరి ఏలూరు సీసీ క్లబ్ కూడా పేకాట ఆడడానికి రెడీగా ఉన్నారు, కానీ వాళ్ళకి అనుమతి రావాలి కదా, వాళ్ళకి ఎందుకు అనుమతి ఇవ్వట్లేదు? సీసీ క్లబ్కి మాత్రం తొక్కిపెట్టేసేలా వ్యవహరిస్తున్నారు పోలీస్. ఏలూరు క్లబ్ మాత్రం విచ్చలవిడిగా గేట్లు ఎత్తేసారు. పక్కనే పోలీస్ స్టేషన్ ఉన్నా కూడా కనీసం తొంగి చూసే పరిస్థితి, క్లబ్ వైపు చూసే సాహసం చేయట్లేదంటే ఏ మేరకు పోలీస్తో ఏలూరు క్లబ్ నిర్వాహకులు ఒప్పందాలు కుదుర్చుకున్నారో, ఏ మేరకు వాళ్ళ అంగీకారానికి వచ్చారు, మీ ఇష్టం వచ్చిన ఆడుకోండి, మేము మీ జోలికి రావని చెప్పి పోలీసులు కూడా ఏలూరు క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీ కానీ వాళ్ళు చెప్పారని కూడా ఒక సమాచారం. మరి జిల్లా బాస్ ఏం చేస్తున్నారనేది పెద్ద ప్రశ్న. ఇక్కడ జిల్లా పోలీస్ బాస్ కానీ పోలీస్ ఉన్నతాధికారులు కానీ హెడ్ క్వార్టర్లో ఉన్నారు, మరి ఏలూరులో ఉన్న టౌన్ ఆఫీసర్స్ ఉన్నారు. ఎందుకు ఏలూరు క్లబ్ వైపు పేకాట విచ్చలవిడిగా ఆడుతుంటే ఎందుకు వెళ్ళడం లేదు, ప్రత్యేకమైన అనుమతి ఉందా, క్లారిఫై చేయాలి ఇప్పుడు అని ఏలూరు ప్రజానీకం కోరుకున్నారు. ఒకవేళ ఏలూరు క్లబ్కి పేకాట ఆడడానికి ప్రభుత్వం నుండి కానీ రాజకీయ పెద్దల నుండి కానీ పోలీస్ నుండి కానీ అధికారికంగా పర్మిషన్ ఉంది అని చెబితే, అది కరెక్ట్గా బాధ్యులు ఎవరైనా వివరిస్తే మిగిలిన వాళ్ళు కూడా మా క్లబ్బుల్లో కూడా ఆడుకుంటాం కదా, ఒక ఏలూరు క్లబ్కి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు పోలీస్, ఏంటి పొలిటికల్ సపోర్ట్ ఏంటి ఏలూరు క్లబ్కి, మరి మిగిలిన నియోజకవర్గాల్లో క్లబ్లు ఉన్నాయి కదా, ఎందుకు ఆ క్లబ్బులకి పర్మిషన్ రావట్లేదు, ఒక్క పోలీస్ ఏలూరు క్లబ్కి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు, ఏంటి ఆంతర్యం ఏంటి, ఆ లాలూచి ఏంటి, ఆ కుమ్మక్క ఏంటి, ఏ మేరకు కుమ్మక్కయ్యారు, హెడ్ క్వార్టర్లో పోలీస్ బాస్ నుండి కూడా ఎందుకు మౌనంగా ఉన్నారంటే అనేక రకాల అనుమానాలకు దారితీస్తుంది ఏలూరు క్లబ్ పేకాట విషయంలో. మరి ఇలా విచ్చలవిడిగా ఏలూరు క్లబ్లో పేకాట ఆడితే పోలీసులు మాకు సంబంధం లేదని ఇలాగే వ్యవహరిస్తారా? ఇలాగే వ్యవహరిస్తే క్లబ్లో ఎవరైతే పేకాట ఆడుతున్నారో ఆ పేకాట నిర్వాహకుల కుటుంబ సభ్యులు, అదేవిధంగా కొందరు మహిళా సంఘాలు కూడా త్వరలో క్లబ్బు నిర్వహణ, క్లబ్లో పేకాట తీరును వ్యతిరేకిస్తూ జిల్లా పోలీస్ ఆఫీస్ ఎదురు కూడా ఆందోళన చేయడానికి కూడా
పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నట్టు మనకున్న సమాచారం. కుటుంబాలు సితికిపోతున్నాయి, ఆర్థికంగా బలైపోతున్నారు. ఏలూరు క్లబ్లో పేకాట వెచ్చలవిడిగా ఆడటం వల్ల గతంలో ఎప్పుడు లేదు, మళ్ళీ స్టార్ట్ చేయడం వల్ల పోలీసు ఏం చేస్తుంది అనేది పెద్ద ప్రశ్న. పేకాట రాయల్ల కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్కి కాల్ సెంటర్లకు ఫోన్ చేసినా కూడా మాకు సంబంధం లేదన్నట్టుగా కొంత సమాధానం వచ్చిందని కూడా ఒక సమాచారం. అవునో కాదో క్లారిఫై చేయాలి. మహిళలైతే ఆవేదన ఆగ్రహంతో ఉన్నారు. ఏలూరు క్లబ్లో పేకాట ఆపడంలో పోలీస్ హెడ్ క్వార్టర్ ఉన్న పోలీస్ పూర్తిగా వైఫల్యం చెందిందని కూడా మహిళా లోకం ఆరోపిస్తుంది. మరి ఎందుకు ఏలూరు క్లబ్ పట్ల ఇంత పక్షపాత వైఖరి అవలంబిస్తుంది పోలీస్? ఎవరెవరికి ఒప్పందాలు జరిగాయి, ఎవరెవరితో ఏలూరు క్లబ్ నిర్వాహకులు ఒప్పందాలు చేసుకున్నారు, ఏ మేరకు చేసుకున్నారు, ఏ మేరకు ముడుపుల రూపంలో ఎవరెవరికి ఎంతంత అందుతుంది, అందిస్తున్నారు, అందితే కదా క్లబ్లో పేకాట ఆడడానికి అవకాశం ఇచ్చారు అని క్లబ్ నిర్వాహకులు, క్లబ్ సభ్యులే ఓపెన్గా చెప్తుంటే మరి పోలీస్ ఎందుకు మౌనంగా ఉన్నారు? మరి ముడుపులు తీసుకున్నట్టు ప్రచారం జరుగుతున్న క్రమంలో ఆ ప్రచారం నిజమేనని చెప్పి పోలీసు అంగీకరిస్తున్నారా, లేదంటే ప్రచారాన్ని కొట్టివేసేలా ఏలూరు క్లబ్ పైన దాడి చేసే ప్రయత్నం చేస్తారా? దాడి చేస్తే పేకాట ఆడేటప్పుడు చేస్తారా, పేకాట రాయలను బయటికి పంపించి దాడి చేస్తారా ఏంటి? మరి దీనిపైన ప్రజలు కానీ పేకాట రాయల కుటుంబ సభ్యులు కానీ చాలా ఆందోళనతో ఉన్నారు. పోలీస్ బాస్లు స్పందిస్తారా లేదా, ఎలా స్పందిస్తారు, ఏం జరుగుతుందో చూద్దాం. మరి కొత్త పాయింట్ ఏంటంటే ఏలూరు క్లబ్లో పేకాట ఆడే వాళ్ళకి వాళ్ళే ఆ ఓకుల్ని ఇదివరకు వాళ్ళే ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు డీలర్స్ టెండర్స్ని ఈ 10,000, 25,000, 50,000 బ్యాంకుకి పేకాట్ని అందరికీ ఆ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే డీలర్స్ అంటారు. ఆ డీలర్స్ని ఏలూరు క్లబ్లో ఇప్పుడు కొంతమంది కురవాళ్ళని పెట్టుకుని ఆ డీలర్సే ఈ పేకాట్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఒక కొత్త రకం వరవడికి శ్రీకారం చుట్టారు ఏలూరు క్లబ్బు. ఇప్పుడు ఏలూరు క్లబ్బు ఇప్పుడు పేకాట క్లబ్గా రూపాంతరం చెందింది కాబట్టి మరి ఇన్ని విధానాలు ఏలూరు క్లబ్లో అవలంబిస్తుంటే పోలీసు మనకు ఎందుకులా ఉన్నారంటే పోలీసు బాసులు ఏ విధంగా స్పందిస్తారో, ఎలా స్పందిస్తారో, మహిళా లోకం వచ్చి పోలీస్ ఆఫీస్ దగ్గరకు వచ్చి వాళ్ళ యొక్క ఏలూరు క్లబ్లో జరిగే పేకాట్ని నిరోధించాలి, ఆఫ్ చేయాలని చెప్పి ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో పోలీస్ బాసులు ఏ విధంగా స్పందిస్తారో, ఏం చేస్తారో, దాడులు చేస్తారా, ఏలూరు క్లబ్లో యథాచిగా పేకాట ఆడుకు నాకు ఎందుకులని ఊరుకుంటారా లేదో చూద్దాం. మరి థ్యాంక్ యూ.